ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మన జీవితంలో మనం ఆలోచించుకుంటే మనలో చాలామందికి చాలా బలహీనతలు ఉంటాయి. అయితే పౌలు కూడా ఒక బలహీనత కలిగి ఉన్నాడు. ఒక రోగం పౌలు కలిగి ఉన్నప్పుడు దేవుణ్ణి ముమ్మారు పౌలు అడిగాడంట. అయితే దేవుడు ఏం సమాధానం ఇచ్చాడో మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. నీ బలహీనతలో నా శక్తి సంపూర్ణమవుతుంది, పరిపూర్ణమవుతుంది అని పౌలుతో దేవుడు చెప్తున్నాడు మనం చూస్తాం. అయితే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలని అనుకుంటా ఉన్నాను. జాన్లీ అనే ఒక 10 సంవత్సరాలు పిల్లోడు ఉన్నాడంట. ఆ పిల్లోడికి జూడో అది నేర్చుకోవాలి, దానిలో నేను ప్రావీణ్యత సంపాదించాలని చాలా ఆశ ఉండేది. కానీ తనకున్న ప్రాబ్లం ఏంటంటే ఒక కార్ యాక్సిడెంట్లో తన ఎడమ చేతిని కోల్పోయాడు. ఒక వృద్ధుడైన కోచ్ దగ్గరికి వెళ్ళి ఆ జూడోని నేర్చుకోవడానికి తను జాయిన్ అయ్యాడట. జాయిన్ అయిన తర్వాత ఆ వృద్ధుడైన కోచ్ ఈ పిల్లవాడికి ఒకటే పట్టు నేర్పించాడంట. ఆ వృద్ధ కోచ్ని ఏం అడగకుండా ఆయన చెప్పింది నేర్చుకుంటూ ఉండేవాడంట. ఆ ఒక్క పట్టులోనే చాలా ప్రావీణ్యత సంపాదించాడంట. అయితే ఈ జాన్లీ అనే చిన్న పిల్లవాడు పోటీలకు వెళ్ళాడు. జూడో పోటీలకు వెళ్ళిన తర్వాత చాలామందితో వాళ్ళకి చేతులు ఉన్నా కానీ జాన్లీ చేతిలో ఓడిపోయారు. అయితే జాన్లీ చివరికి ఫైనల్స్కి వచ్చాడు. ఫైనల్స్కి వచ్చిన తర్వాత అపోజిషన్లో ఉన్న వ్యక్తి చాలా బలవంతుడు. అయితే ఈ రెఫరీ ఈ వృద్ధ కోచ్ దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు అతనికి, జాన్లీకి ఎడం చేయలేదు, ఇటు చూస్తే అపోజిషన్ చాలా భయంకరంగా ఉన్నాడు. ఇప్పుడు మీరు కనుక విత్డ్రా చేసుకుంటానని మీరు చెప్తే ఈ పోటీని ఆపేద్దాం, అనవసరంగా అతనికి దెబ్బలు తగులుతాయి, సెకండ్ ప్లేస్లో ఉంటాడు అని చెప్తే ఆ వృద్ధ కోచ్ నవ్వి, లేదు పోటీని జరిపించండి అని చెప్పాడంట. అయితే ఆ పోటీ జరిగింది. జాన్లీ ఫైనల్స్లో గెలిచాడు. అయితే ఈ జాన్లీ కోచ్ దగ్గరికి గెలిచిన తర్వాత వచ్చి అడుగుతున్నాడు, మాస్టర్ నాకు ఇదొక్కటే మీరు నేర్పించారు, ఎందుకు నేను ఇదొక్కటే పట్టు నేర్చుకున్నా కానీ నేను గెలవగలిగాను, నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా అని అన్నాడంట. నువ్వు గెలవడానికి 3 రీజన్స్ ఉన్నాయి. ఏంటంటే, మొదటిది, నీకు నేర్పించిన పట్టులో నేను చాలా ప్రావీణ్యతను సాధించావు. ఇంకోటి ఏంటంటే, నీకు నేర్పించిన పట్టులో ఎదుటివాడు నీ మీద విజయం చూడాలి అంటే నీకు ఎడం చేయి ఉండాలి. కాబట్టే నువ్వు ఏ పట్టుతో ఎదుటి వ్యక్తి మీదకి వెళ్తున్నావో అతను నిన్ను ఎదుర్కోవాలంటే నీకు ఎడం చేయి ఉండాలి. నీకు లేదు కాబట్టే ప్రత్యర్థితో నువ్వు గెలిచావు. ఇంకోటి ఏంటంటే, నీ బలహీనతని నువ్వు చూసుకోకుండా నేను చెప్పినట్టు నువ్వు నేర్చుకున్నావు, అందుకే నువ్వు గెలిచావని ఆ వృద్ధ కోచ్ జాన్లీతో చెప్పాడంట. ఈరోజు నీకు ఏ బలహీనతలు ఉన్నాయో నాకు తెలీదు, ఏ బలహీనతలు గుండా నువ్వు వెళ్తున్నావో నాకు తెలీదు. ఏ బలహీనతలు గుండా నువ్వు వెళ్తున్నా కానీ దేవుడు ఈరోజు నీతో చెప్తున్న మాట, బలహీనతలో నా బలం పరిపూర్ణం కాకపోతుంది. నీ బలహీనతలోనే నువ్వు విజయాన్ని చూడబోతున్నావు. నీ బలహీనత నీ విజయానికి అడ్డు కాదు అని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ బలహీనత అయినా నువ్వు కలిగి ఉండొచ్చు, కానీ దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతా అన్నాడు. దావీదు అనుకోలేదు వడిసెలతో రాయితో నేను గొల్లియాతుని జయిస్తానని. సంసోను కూడా అనుకొని ఉన్నాడు, చిన్న గాడిద దవడతో నేను ఇంతమంది ఫిలిస్తీన్ని చంపుతానని. ఈరోజు నీకున్న సామర్థ్యం చిన్నదే కావచ్చు, కానీ నీకున్న సామర్థ్యంతోనే దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. నువ్వు విజయాన్ని చూడబోతున్నావు. నేను ప్రవచిస్తా ఉన్నాను,
నువ్వు నమ్మినట్టయితే నువ్వు ఈ ప్రార్థనలు ఏకీవించు. నీ కోసం చిన్న ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడ యేసయ్య, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడానికి వందనాలు. మా బలహీనతలో మీ బలం పరిపూర్ణమవుతుంది ప్రభు, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. వాళ్ళు ఏ విషయంలో బలహీనులుగా ఉంటా ఉన్నారో ఆ విషయంలో వాళ్ళకి బలాన్ని ఇచ్చి ప్రభు వాళ్ళకి విజయాన్ని ఇవ్వమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమెన్. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డట్టయితే ఈ వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి. అలాగే మన సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.